హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకి తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ మంత్ ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం చూస్తే మనకి ట్రిపుల్ ఆర్ అనేది మనకి విలేజ్ వైజ్గా అండ్ సర్వే నెంబర్ వైజ్గా మనకి ఇచ్చారు కదా లిస్టు. సో ఈ 63 గ్రామాలలో మనకి సర్వే నెంబర్ వైజ్గా నేను కొన్ని వీడియోస్ అనేది చేసిన. అంటే విలేజ్ వైజ్ ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో చాలామంది ఏమంటారు అంటే విలేజ్ వైజ్ కాకుండా కంటిన్యూగా ఒక వీడియో అనేది చేయమని మన కామెంట్లో చేశారు. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది ఆ, నార్త్ పార్ట్ సారీ సౌత్ పార్ట్ గురించి ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నార్త్ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అలైన్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఖరారు అయింది, కొద్దిగా ఒక ఐడియా ఉంది కనుక. సౌత్ పార్ట్ మాత్రం చాలా మంది కొద్దిగా ఐడియా లేదు. సో దాని గురించి నేను ఏం చేస్తాను అంటే సౌత్ పార్ట్ ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ సౌత్ పార్ట్ మనకి చౌటుప్పల్ నుంచి అమన్గల్ మీదుగా సంగారెడ్డి వరకు ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే ఇంత పెద్ద లెంత్ మనకి డీటెయిల్ వేయాలనుకుంటే మాత్రం ఒక 2 అవర్స్ వరకు పడుతుంది ఈ వీడియో. సో చాలా లెంత్ అవుతుంది కనుక నేను ఇది 5 పార్ట్స్ చేస్తున్నా. అంటే ఒకటి వచ్చేసి ఇప్పుడు చౌటుప్పల్ నుంచి సాగర్ రోడ్ నుంచి మళ్ళా శ్రీశైలం రోడ్, ఇట్లా స్టెప్గా నేను సంగారెడ్డి వరకు చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది చౌటుప్పలు. ఈ చౌటుప్పలు మనకి ఫస్ట్ విలేజ్, ఇవన్నీ డాట్స్ ఉన్నాయి కదా, ఈ విలేజెస్ ఇవి. అంటే విలేజెస్ సైడ్కి ఉంటాయి, బట్ ఆ సర్వే నెంబర్లు ఉన్న డాట్స్ ఇవి. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది NH65. ఇది వచ్చేసి విజయవాడ హైవే, హైదరాబాద్ టు విజయవాడ హైవే. ఈ హైవేలో మనకి ఇక్కడ లొకేషన్ చూడండి, జూమ్ చేసిన. ఈ సర్వే నెంబర్లు వచ్చేసి 243, 245 అండ్ 246. ఈ సర్వే నెంబర్లు 255, 256. ఈ సర్వే నెంబర్లో మనకి ఇట్లా ఈ విధంగా వెళ్తుంది. ఇవి ఈ రెడ్ మార్క్ ఉన్నాయి కదా, ఇవి సర్వే నెంబర్లు. ఈ పింక్ కలర్, లైట్ డార్క్ పింక్ కలర్ ఉన్నాయి కదా, సో ఇవి సర్వే నెంబరు బార్డరీస్. సో మనకి ఇది వచ్చేసి త్రిబుల్ ఆర్ వచ్చేసి ఇది ఇన్సైడ్ ఎండ్ పాయింట్ అండ్ ఇది అవుట్ సైడ్ ఎండ్ పాయింట్, ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ అనేది మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే 100 మీటర్స్ అంటారు కదా. ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే మనకి నార్త్ అనేది ఆల్రెడీ ల్యాండ్ అనేది సేకరించారు కనుక సో దాన్ని 100 మీటర్స్ మించి ఏం చేయలేకపోవచ్చు. బట్ ఏంటంటే సౌత్కి వచ్చేసరికి ఇది 150 మీటర్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో ఇటు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అదొకటి కూడా మైండ్లో పెట్టుకోండి. ఇవి సర్వే నెంబర్స్. మనకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చి తంగడపల్లి. ఇది తంగడపల్లి విలేజ్. ఇది ఈ తంగడపల్లి విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు ఇక్కడ ఉంటాయి చూడండి, జూమ్ చేస్తా. జస్ట్ ఏంటంటే ల్యాండ్ ఎవరైతే పోతుందో వాళ్ళు ఏంటంటే చాలా మంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. సో వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా. మీకు కూడా ఏమైనా యూజ్ అయితే మాత్రం చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీ వరకు రావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇవన్నీ మనకి సర్వే నెంబర్లు ఈ స్లోగా నేను తీసుకెళ్తా చూడండి. ఈ 54, 53 సర్వే నెంబర్ అండ్ 52, ఈ 85, 84 ఇవన్నీ తంగడిపల్లికి సంబంధించిన సర్వే నెంబర్స్ అండి. ఇవన్నీ 86, 168, 170, 172, 171, 173 ఇవన్నీ తంగడిపల్లి అండి. ఇవన్నీ 160, 177 అండ్ 158. ఇది ఒకటి 184, 157, 185 అండ్ నెక్స్ట్ వచ్చేసి 188. ఇవన్నీ తంగడపల్లికి సంబంధించిన సర్వే నెంబర్లు. ఈ 241, ఇది 240, 227. ఈ 227 అనేది ఇంకా వేరే విలేజ్కి వస్తట్టుంది. సో ఇవన్నీ ఈ సర్వే నెంబర్లు. సెకండ్ వన్ వచ్చేసి మనకి గుడ్డి మల్కాపురం. ఇదంతా ఇదంతా తంగడపల్లి కిందకి వస్తుందండి, ఇవన్నీ సర్వే నెంబర్లు. ఇక్కడ నుంచి మన గుడ్డి మల్కాపురం, ఈ గుడ్డి మల్కాపురం విలేజ్ ఉంది కదా, ఈ గుడ్డి మల్కాపురం విలేజ్లో మనకి ఇక్కడ ఒక 3 సర్వే నెంబర్లు ఇచ్చారు. ఈ 7, 8 అండ్ ఇంకోటి వచ్చేసి 11. ఈ 3 సర్వే నెంబర్లు గుడ్డి మల్కాపురం విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు అండి. ఇవి ఇట్లా ఈ విధంగా వెళ్తున్నాయి చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా ఇలా వెళ్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోతులాపురం. ఈ కోతులాపురం విలేజ్ సంబంధించింది ఇక్కడ ఉంది చూడండి విలేజ్.
సో ఇక్కడ నుంచి మనకి కొత్తలాపురం విలేజ్ సర్వే నెంబర్ స్టార్ట్ అవుతాయి. సో 45, 45, 46, 50, 59, 49 ఇవన్నీ కొత్తలాపురం సంబంధించిన సర్వే నెంబర్స్ ఇవి. ఇదంతా 55 వరకు మనకి 46, 45 ఈ 45 నుంచి మనకి 55 వరకు మనకు మొత్తము కొత్తలాపురం సంబంధించిన సర్వే నెంబర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ విలేజ్ వచ్చేసి మనకి ఇది చిమిరియాల. చిమిరియాల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి. ఈ 163 అండ్ 164 అండ్ నెక్స్ట్ వచ్చేసి 167 ఇవన్నీ కొత్తలాపురం సంబంధించిన సారీ చిమిరియాలకు సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. ఈ 9 అండ్ ఈ 10 సర్వే నెంబరు, ఈ 11 ఇదంతా ఈ చిమిరియాలకు సంబంధించిన విలేజ్ సర్వే నెంబర్లు ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ విలేజ్ వచ్చేసి మనకి కంకనాలగూడెం. ఈ కంకనాలగూడెం విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇవి ఈ 31 అండ్ 34, ఈ 35లో ఇక్కడ నుంచి ఇలా ఉంది చూడండి, చిన్న సర్వే నెంబర్ ఇది. అండ్ 28, 36 ఈ విధంగా పోతుంది మనకి సర్వే నెంబర్ల నుంచి ఈ విధంగా పోతుంది. ఇక్కడ ఏదో సంథింగ్ చిన్న విలేజ్ టైప్ ఉంది, పక్కన ఇలా వెళ్తుంది. అండ్ మనకు వచ్చేసి మొత్తము 81 ఇవన్నీ సర్వే నెంబర్లు మనకి కంకనాలగూడెం సంబంధించిన సర్వే నెంబర్లు ఇవన్నీ 81, 80 ఇది కూడా 81 వస్తుంది. సో మొత్తం 93, 96 వరకు మనకి ఇందులో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th వన్ వచ్చేసి సర్వేల్. ఈ సర్వేలు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ సర్వేలు. మనకి సర్వేల్ విలేజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది దీనికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. ఇక్కడ చూడండి 81, ఈ 88 ఇవన్నీ మనకి సర్వే నెంబర్ మన సర్వేలకు సంబంధించిన 82 సర్వే నెంబరు, 86 ఇవన్నీ మనకి ఈ కంకనాలగూడెం సంబంధించిన సర్వే నెంబర్. ఇక్కడ నుంచి మనకి సర్వేలకు సంబంధించిన సర్వే నెంబర్లు ఈ 942 మన ప్లస్ 41, 40 అండ్ 939 ఇవన్నీ మనకి సర్వేల్ విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. సో 900 అండ్ నెక్స్ట్ 899 ఇవన్నీ మనకి సర్వేల్ విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు. 891 మీరు ఒకసారి నేనైతే డీటెయిల్గా మీకు అక్కడ లోకల్ ల్యాండ్ మీకు ఎక్కడెక్కడ పోతుంది అనేది మీకు ఐడియా గురించి అయితే ఇలా చూసుకోండి. ఇవన్నీ సర్వేల్ విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్ 659, 660 ఇవన్నీ 771, 772 72 ఏం రాదు, జస్ట్ ఈ బార్డర్ ఇక్కడి నుంచి వెళ్ళింది. 783, 784, 785, 831 ఇవన్నీ సర్వేలకు సంబంధించిన విలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుకు పోయినాక ఇవన్నీ సర్వేల్ విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లన్నీ. జస్ట్ చూడండి మీరు అంతే. ఇక్కడ వచ్చేసి ఒక రోడ్ పోతుంది. ఈ రోడ్ దగ్గర ఇక్కడ 840, 841, 838 ఈ సర్వే నెంబర్ల మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి పుట్టపాక వస్తుంది. ఇది మొత్తం పుట్టపాక విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవన్నీ. చూడండి 3 ఇక్కడ ఈ రోడ్ ఇవతల నుంచి మొత్తం మళ్ళీ పుట్టపాక కిందికి వస్తుంది. ఈ 380 ప్లస్ 379, 321, 320 అండ్ 322, 324
327, 28, 330, 329. ఇవన్నీ మనకి ఏమవుతుందంటే ఇది మన పుట్టపాక సర్వే కిందకి వస్తుంది మనకి ఇవన్నీ. ఇది పుట్టపాక విలేజ్ అండి ఇది. దీనికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవన్నీ. 292. ఇది 224/6, 5, 7 ఇవన్నీ అందులోకే పోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వెల్మక్ అనే విలేజ్ సంబంధించిన సర్వే నెంబరు ఇక్కడ ముందు ఒక్కటి ఉంటుంది, ఒక్కటే సర్వే నెంబర్ వచ్చింది. అది వచ్చి ఓన్లీ 81 సర్వే నెంబరు. ఈ 81 సర్వే నెంబర్ ఒకటి ఇందులో యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 9th వన్ వచ్చేసి గట్టుప్పల్. ఈ గట్టుప్పల్కి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవ్వండి మొత్తం ఇవి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 32 సర్వే నెంబర్ నుంచి. ఈ 34, ఈ 43, 42, ఇక్కడ 32 సర్వే నెంబర్ ఉంది. ఇక్కడ నుంచి అంతా గట్టుప్పల్కి సంబంధించింది. ఇక్కడ మొత్తం గట్టుప్పల్ విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. అంతా గట్టుప్పల్కి సంబంధించిన విలేజ్ సర్వే నెంబర్స్ ఇవి. సో 53 ఇవన్నీ చూసుకోండి, జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి. ఇదంతా 53, 50, 49, 81. 81 వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఏమైందంటే వెల్మక్ అనే సర్వే నెంబర్ అండి ఇది. ఇవతల లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ మనకి గట్టుపల్లి విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు. గట్టుపల్లి మండల్ కూడా వస్తుంది ఇది. ఇదంతా ఇవన్నీ గట్టుపల్లి సంబంధించిన సర్వే నెంబర్. ఈ 99/1, 2, 7, 4, 71, 70 ఇవన్నీ గట్టుపల్లి సంబంధించిన సర్వే నెంబర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చేసి తేరటపల్లి 95 సర్వే నెంబర్ నుంచి ఇదంతా తేరటపల్లి కిందకి వస్తుంది. ఈ 95, 96 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ 452, 453, 463, 452, 454, 55 అండ్ 448 ఇవన్నీ మనకు వచ్చేసి తేరటపల్లికి, ఈ తేరటపల్లి విలేజ్ దీనికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. ఇంతకన్నా మనం ఏంటంటే ఇంకా స్లో చేస్తే ఇప్పటికే మనకి చాలా లెంత్ అవుతుంది వీడియో. సో వీలైనంత వరకు అర్థమయ్యే విధంగా మీరు కావాలనుకుంటే దీన్ని అంటే స్లో చేసుకొని చూసుకోండి, వీడియో జూమ్ చేసి చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. తేరటపల్లి విలేజెస్కి వచ్చేసరికి ఇవన్నీ విలేజెస్ సర్వే నెంబర్లు ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి నామాపురం విలేజ్. నామాపురం విలేజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కొద్ది ముందుకు పోతే మనకి ఇది నామాపురం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి నామాపురం విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ 57, ఈ 59, 59 సర్వే నెంబరు, 57, 60, ఈ 63, 66 ఇవన్నీ నామాపురంకి సంబంధించిన సర్వే నెంబర్లు. ఇది నామాపురం విలేజ్. సో ఈ విలేజ్కి సంబంధించిన ఈ సర్వే నెంబర్లు ఇవి. 64, 65, 178, 173, 174, 170, 172, 70, 152, 151 ఇవన్నీ నామపురం విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు. ఇదంతా స్లోగానే మూవ్ చేస్తున్నా చూసుకోండి. ఇవన్నీ నామపురం సంబంధించిన సర్వే నెంబర్లు.
నెక్స్ట్ వచ్చేసి మనకి మేటి చందాపురం విలేజ్ది మనకి లిస్ట్లో మనకి సర్వే నెంబర్లు ఇవ్వలేదు. జస్ట్ మూవ్ చేస్తాను, అది ఏ సర్వే నెంబర్లోకి వెళ్ళబోతుంది అనేది చూసుకోండి. ఈ మేటి చందాపురంది జస్ట్ స్లోగా చేస్తాను, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది ఎక్కడి నుంచి అనేది. నేను మార్కింగ్ అనేది మనకి సర్వే నెంబర్లు అయితే ఇవ్వలేదు దాంట్లో, జస్ట్ ఆ మార్కింగ్ మాత్రం చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి అనేది. మనకి ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఇది నామపురంది. ఇక్కడ నుంచి మనకి మేటి చందాపూర్. ఈ మేటి చందాపూర్ విలేజ్లో చూడండి 59, 55, 56 అండ్ 53, 54 ఇవి సర్వే నెంబర్ మేటి చందాపురంది. ఇవన్నీ అవే అండి. అంతా మేటి చందాపురం విలేజ్ కిందకి వస్తుంది సర్వే నెంబర్లో. 101, 100, 79, 99, 107 ఇదంతా. ఇదంతా మేటి చందాపురం విలేజ్ సంబంధించింది. నెక్స్ట్ మనకు వచ్చేసి సరంపేట. ఇదంతా మేటి చందాపురం కిందకే. నాకు సరంపేట వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇదంతా సరంపేట సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. 321, 320, 324, 323 ఇదంతా సరంపేటకు సంబంధించిన సర్వే నెంబర్లు. 326. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి మనకి దామర భీమనపల్లి. ఈ దామర భీమనపల్లి వచ్చేసి ఇక్కడ చూడండి 21, 22, 23 సర్వే నెంబర్లన్నీ దామర భీమనపల్లి కిందకి వస్తాయి. వన్ ఇవ్వండి 594, 615, 614 ఇవన్నీ దామర భీమనపల్లి కిందకి వస్తుంది సర్వే నెంబర్లు. 13, 612, 606, 605 ఇవన్నీ దామర భీమన కిందికి వస్తాయండి ఇవి సర్వే నెంబర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి వట్టిపల్లె. ఈ వట్టిపల్లె సర్వే నెంబర్లు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి మనకి. ఇదంతా వట్టిపల్లి కిందకి వస్తుంది. మళ్ళా వట్టిపల్లి విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు ఈ 65, 69 అండ్ ఇవంతా సర్వే నెంబర్లు వచ్చేసి 68, 70 ఈ సర్వే నెంబర్లు అన్నీ మనకి వట్టిపల్లె విలేజ్ కిందకి వస్తున్నాయి. స్లోగా నేను మూవ్ చేస్తున్నా చూడండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎక్కువ అవుతుంది, సో దాని గురించి. ఇది వట్టిపల్లె విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు అన్నీ ఇవి. అలా మనకు నెక్స్ట్ వచ్చేసి బట్లపల్లె. ఈ బట్లపల్లి విలేజ్కి వచ్చేసరికి మనకు జస్ట్ ఒక 4 సర్వే నెంబర్లు అనేవి ఇచ్చారు. ఈ బట్లపల్లి విలేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఈ 100, 101, 102 ఇది 95 సర్వే నెంబర్. జస్ట్ ఈ 3 సర్వే నెంబర్లే మనకి ఈ బట్లపల్లి విలేజ్ కిందకి సంబంధించిన సర్వే నెంబర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి మర్రిగూడ. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మర్రిగూడ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మర్రిగూడ విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు. 71, 72 బై ఇవంతా జస్ట్ మూవ్ చేస్తా చూసుకోండి అంతే. ఇది 65,
ఉంది కదా ఇదంతా 69/3, 69/4 ఇవన్నీ మనకి మరిగూడ సంబంధించిన విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుకు పోయినాక ఇదంతా కృష్ణాంపల్లికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవంతా. వీడికెళ్ళి ఈ 178 ఇవన్నీ, ఈ 186, ఈ 153, 154, 156 ఇవన్నీ మనకి ఈ కృష్ణాంపల్లి అంటే నిజామూర్ అని ఇచ్చే మనకి పేరు, బట్ కృష్ణాంపల్లికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవన్నీ. ఇదంతా నెక్స్ట్ వచ్చేసి మనకి మల్లెపల్లె. ఈ మల్లెపల్లె విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి మనకి. ఈ 87, ఈ 92 ఇవన్నీ మనకి ఏంటంటే ఈ మల్లెపల్లి అంటే మన అక్కడ మాత్రం నియరెస్ట్ లోకల్ అయితే మోదుల మల్లెపల్లి అంటారు దీన్ని. సో ఆ విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి. ఈ 109/3 ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనకి కురంపల్లి విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మొదలమల్లెపల్లి వరకు, ఇక్కడ వరకు మొదలపల్లె సర్వే నెంబర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కురంపల్లి విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు. టూ 41, ఈ 242, 260, ఈ 261 ఇవన్నీ కురంపల్లి విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు. 264, 256, 265, 257, 258, 259, 269, 265, 270 ఇదంతా కురంపల్లి విలేజ్ సంబంధించిన సర్వే నెంబర్లు. 301, ఇది వచ్చేసి 271. 271లో ఇట్లా కార్నర్గా పోతుంది. 300 సర్వే నెంబర్ ఆల్మోస్ట్ మొత్తం పోయే ఛాన్స్ ఉంది, అంటే ఒక 80% ల్యాండ్ పోతుంది ఇందులో. 309 అండ్ 311 ఇదంతా కురంపల్లి విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్లు. 319, ఈ 327 ఇవ్వండి కురంపల్లికి సంబంధించిన విలేజ్ సర్వే నెంబర్లు. ఇక్కడ కోళ్ళపురంలో ఇది నాగార్జున సాగర్ హైవే అండి. SH19 ఇది స్టేట్ హైవే. సో ఇదండి మనకి విజయవాడ హైవే నుంచి సాగర్ హైవే వరకు వెళ్ళే RRR విలేజెస్ అండ్ సర్వే నెంబర్స్ అండ్ పొజిషన్స్ అంటే లొకేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనము సాగర్ హైవే నుంచి ఆమన్గల్ హైవే వరకు ఇదే విధంగా చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.